నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, ఆషాఢ మాసం రాబోతుంది మరి కొద్ది రోజుల్లో. ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు తెలంగాణ ప్రాంతాల్లో మామూలుగా ఉండదు హడావిడి. బోనాలు తీసుకొని వెళ్తున్న ఆడవాళ్ళు అంటే డ్యాన్స్లు అవన్నీ వేస్తూ చక్కగా పోతురాజుల విన్యాసాలు, ఇదంతా అంటే ఏ బజారు చూసినా కూడా చాలా మంచి పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఆలయాలన్నీ కూడా గ్రామదేవత ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఎందుకనమ్మా ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలోనే బోనాలు చేసే విధానం ఎందుకు వచ్చిందంటారు? మనకు శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని చాతుర్మాసాల్లో 4 ఉంటాయి. బాగా యుద్ధం చేసి వచ్చి రాక్షసులతో ఆ యుద్ధం చేసినటువంటి విష్ణుమూర్తి ఒకసారి విష్ణులోకంలో ఉంటాడు. నారాయణ నారాయణ అని నారదుడు వస్తాడు. వస్తే ఆయనకు ఒక్కొక్కసారి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఆ టైంలో పడుకునే టైంలో ఎవరైనా వచ్చారనుకోండి విసుగు కూడా వస్తుంది. అప్పుడు అతని విసుగును చూసి నారదుడు అడుగుతాడు, ఏంటి స్వామి ఎప్పటిలాగా లేరు మీరు అంటే, లేదయ్యా రాక్షసుల సంహారం చేసి యుద్ధం చేసి అలసిపోయి వచ్చాను, నాకు ఒక 2-3 నెలలు మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అంటాడు. నువ్వు ఇక్కడ విష్ణులోకంలో ఉంటే కిన్నెర్లు కింపురుషులు అందరూ నాలాంటి వాళ్ళు అందరూ వస్తారు, నేనే రోజుకు 3 సార్లు వస్తాను, ఇక్కడ నీకు దొరకదు విశ్రాంతి, నువ్వు మామగారి సముద్రంలోకి వెళ్ళిపో, అక్కడికి వెళితే ఆ ఇంట్లో నువ్వు బాగుంటావు అంటాడు. అందుకని చెప్పేసి మనకు తొలి ఏకాదశి వస్తుంది. ఈ 4 నెలలు మనం చేసేటువంటి వ్రతాలు పూజలు ఏది చేసా కూడా అమ్మవారికి అన్నమాట. అయ్యగారికి ఏది ఉండదు. ఆయన సరే అని పడుకుంటాను, నేను అక్కడ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానంటే అమ్మగారు అంటది మీరు బాగానే విశ్రాంతి తీసుకుంటారు, మరి నేనేం చేయాలంటది. అంటే నీ భక్తులు ఎవరు నిన్ను పిలిస్తే ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలు అందుకో, వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఆశీస్సులు ఇమ్మని చెప్పేసి చెప్తాడు. అందుకని అప్పుడు ఆమె ఏం చేస్తుంది, అక్కలు చెల్లెళ్ళు అయినటువంటి పోచమ్మ, మైసమ్మ, తర్వాత నల్ల పోచమ్మ, రకరకాలైనటువంటి గుళ్ళు మీకు ఉంటాయి. అవి ప్రతి ఊరిలో కూడా సరిహద్దులలో ఉంటాయి. ఎల్లల్లో ఉంటుంది కాబట్టి ఎల్లమ్మ అంటారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి 9 మంది ఆమెకు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఆ అక్క చెల్లెళ్ళకు చెప్తుంది, నేను వస్తున్నాను మీ ఊర్లకు అనేసి. ఎందుకంటే భర్త ఏదైనా ఊరికి వెళ్ళా, దౌరా మీద వెళ్ళా, ఏదైనా పని మీద వెళ్ళా కూడా తను ఏంటంటే అక్క చెల్లెళ్ళను కలుసుకోవాలి. ఆయన పర్మిషన్ కూడా ఇచ్చాడు, మీ అక్క చెల్లెళ్ళతో హాయిగా ఉండు, నీ భక్తుల దగ్గరికి వెళ్ళమని. అందుకని అన్ని ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్తుంది, నేను వస్తున్నాను అంటే వాళ్ళందరూ ఎలాంటి ఉంటారు, మా అక్క వస్తుంది మా ఇంటికి, సంతోషం, మహాలక్ష్మి అమ్మవారే వస్తుంది వాళ్ళ దగ్గర. అందుకని వచ్చేస్తే ఇప్పుడు ఈ రోజుల్లో వర్షాలు పడి రకరకాల రోగాలు పశువులకు వస్తాయి. గాలి అని చెప్పేసి గాలి ధూళి పాపం నోటికి పుండవుతుంది, నాలుకకు మంచి గరిక కనిపిస్తుంది పచ్చిక, కానీ తినలేకపోతాయి అవి. అందుకని చెప్పేసి గాలి ధూళి ఏది చోకకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు పూజలు చేస్తారు. అన్నదా వసుధా వృద్ధ్య మనకు లలితా సహస్రనామాలో చెబుతుంటారు. బ్రహ్మాత్మైక స్వరూపిణి అమ్మవారు, అన్నమయమైనటువంటి శరీరం. అన్నం పుట్టాలి అంటే భూమిలోంచే పుట్టాలి. అందుకని మన వ్యవసాయ రైతులు ఏం చేస్తారంటే భూమిలోకి వెళతారు, ఆ బురదలో నాగాళ్ళు పెట్టి దున్నుతుంటారు. ఆ సమయంలో వాళ్లకు రోగాలు రావడం అనేటువంటిది సహజమైనటువంటిది, బురద వలన దానివల్ల. అందుకని అట్లాంటి రోగాలు కలరా, మలేరియా, డయేరియా ఇట్లాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి పోచమ్మకు, ఎల్లమ్మకు, పిల్ల, తర్వాత కోడి, మనకు ఉన్నటువంటి గోవులు అన్నీ చల్లగా ఉండాలని చెప్పేసి ఈ బోనాలు అనేటువంటివి చేస్తారు. అందుకని చెప్పేసి బోనం పెట్టడం, అమ్మకు మనం అన్నం పెడితే అది 1 గుణింత మళ్ళీ అమ్మ మనకు పెడుతుంది. పొలాల్లో మనం విత్తనాలు వేసే ముందే బోనాలు మొదలు పెడతాం. పెట్టి అమ్మకు బోనం పోస్తారు, శాఖ పోస్తారు, బెల్లపు నీళ్ళతో పోస్తారు. అంటే ఈగలు దోమలకు కూడా చీమలు రకరకాలు పుడుతుంటాయి, ఎక్కువ ఉంటాయి. అందుకని వాటికి కూడా అంటే మన దగ్గర ఈశ్వరానాం సర్వభూతానాం అంటారు, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే బెల్లపు నీళ్ళతో గుడి ముందర కడప ముందర శాఖ పోస్తారో అప్పుడు ఈగలు దోమలు వచ్చేసి కూడా తృప్తిగా తింటాయి. అందుకని అవి వచ్చి మనుషులను కుట్టడం కానీ మనుషులకు అది చేయడం కానీ లేకుండా కలరా లేకుండా ఉంటాయి అన్నమాట. అందుకని బోనాలు చేసి ఆ బోనం వండి ఆడపిల్లల ఇంటికి తీసుకొచ్చేసి ఆమె ద్వారా బోనం ఎత్తి వాళ్ళు తీసుకొని వెళతారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఇంటికి వచ్చే సాంప్రదాయం కూడా దీని వల్లే అది మేళ తాళాలతో వాళ్ళు వెళుతూ ఆ పక్కన ఉన్నటువంటి పోతరాజు వాళ్ళు అందరు వెళతారు. తర్వాత వేపాకులు, వేపాలో కూడా మంచి గుణం ఉన్నదనమాట, మనకు క్రిమి సంహారకమైనటువంటి గుణం ఉన్నది కాబట్టి
వేప మండలే ఇంటికి తోరణంలా కడతారు. ఆ కుండలకు కూడా వేపాకులు కడతారు. వేపాకుల మీద పెట్టుకొని వాటిని తీసుకొని వెళుతుంటారు. చాలా మంది ఉన్నటువంటి చోట గాలి ఆక్సిజన్ మనకు సైంటిఫిక్గా చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ విడుస్తుంటారు, చేస్తుంటారు. అందుకని ఈ ఆకులు ఏం చేస్తాయంటే మందంగా ఉన్న మామిడి ఆకులు, తర్వాత ఈ వేపాకులు దాన్ని గ్రహిస్తుంటాయి. కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి మనకు ఆక్సిజన్ ఇస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది క్రౌడ్ ఉన్న చోట తప్పకుండా మనకు గాలిలో మార్పు వస్తుంది. అందుకని చెప్పేసి వీటిని తీసుకొని పసుపు నీళ్లతో ఆవు పేడతో ఇంటి ముందర అల్లుకొని ముగ్గులు పెట్టుకొని వాళ్ళు బోనాలు అని చెప్పేసి చేసుకుంటారు. అందుకని బోనాలకు అంత ప్రాధాన్యం ఉన్నది. ఇప్పుడు ఈ బోనం వండే విధానం కూడా అమ్మ చాలా మంది అంటే పాతకాలంలో కనుక చూస్తే డైరెక్ట్ మట్టి పాత్ర కుండ తీసుకొచ్చి దాంట్లోనే వండి అలా దాన్ని బొట్లు పెట్టి అలంకరించి తీసుకువెళ్ళేవారు. కానీ ఇప్పుడు చూస్తే అలా లేదు. స్టీల్ పాత్రల్లో, ఇత్తడి వాటిల్లో దేంట్లో పడితే దాంట్లో బోనం వండేస్తున్నారు. మళ్ళీ దాంట్లోనే వండకుండా ఇంకో పాత్రలో వండి దీంట్లోకి పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. అసలు కరెక్ట్ విధానం అమ్మా? టీవీలు వీడియోలు వచ్చినాయమ్మా. వచ్చిన తర్వాత మనం పెళ్ళిళ్ళప్పుడు వేటప్పుడు కూడా చూస్తున్నాం. బతుకమ్మలప్పుడు వేటప్పుడైనా కూడా చక్కగా తయారవుతున్నారు, చక్కగా ఉంటున్నారు, కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ మట్టి కుండలోనే మీరు అన్నం వండారనుకోండి, దాని నిండా మసి వస్తుంది. కట్టెల పొయ్యి మీద వండుతారు తప్పకుండా. అందుకని చెప్పేసి ఇత్తడి గిన్నెలో వండి దీంట్లో పెట్టుకొని దీనికి అలంకరణ చేసి దీంట్లో పచ్చటన్నం పసుపు వేసింది, జీలకర్ర వేసి, పప్పు బియ్యం కలిపి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు పసుపు వేసినటువంటి అన్నాన్ని వండుతారు అమ్మవారికి. పసుపు, జీలకర్ర, ఉప్పు, తర్వాత పైన చింతపండు చారు పెడతారు. ఇక్కడ పచ్చి పులుసు అంటారు. ఆ పచ్చి పులుసు గిన్నె పెట్టేసి దాని మీద మళ్ళీ దీపం పెట్టేసి పట్టుకొని వెళుతుంటారు. అందుకని చూడ్డానికి అందంగా ఉండాలి. మసి గిన్నెలు, మసి పాత్రలే కాకుండా ఇంకొక పాత్రలో వేసుకొని అందంగా తయారు చేసి పట్టుకుపోవడానికి, వీడియోలు చూడడానికి మంచిగా ఉండడం. అందుకని అలా చేస్తాం. అన్నం పెట్టడం ముఖ్యం తప్ప అది కుండలో పెడుతున్నారు. కొత్త కుండ తీసుకొస్తారు, కడుగుతారు, దానికి పసుపు పూస్తారు, బొట్లు పెడతారు, దానికి అన్నీ చేస్తారు అలంకరణ. కానీ ఇత్తడి గిన్నెలు వండినట్టు మరీ సత్తు గిన్నెలు అలాంటివి వండకూడదు. ఇత్తడి గిన్నెలు వండినటువంటిది పంచలోహాలు ఏదైనా వండి దాంట్లో పెట్టేస్తారు, పెట్టి తీసుకొస్తారు. ఇప్పుడు అమ్మ ఈ బోనం ఎత్తుకున్నప్పుడు చాలా మందికి పూనకం వచ్చేస్తుంటుంది, అమ్మవారు పైకి వచ్చిందని చెప్తూ ఉంటారు. అది అంటే చాలా విన్యాసాలు చూస్తూ ఉంటాం ఇదంతా ఆలయానికి వెళ్ళే ఈ దారిలో అంతా. ఇదంతా వాస్తవం అంటారు? నిజంగా అమ్మవారు వాళ్ళ మీదకి అమ్మవారు వస్తుంది తప్పకుండా. వచ్చేసి వాళ్ళ ఉపాసన ఉంటుంది. వాళ్ళ ద్వారా చాలా మంది దగ్గరికి వచ్చేసి మళ్ళీ నలుగురు పట్టుకొని ఆమెకు అందులో బొట్టు తీసి పెట్టి కొంచెం కొబ్బరికాయ కొట్టి ఆమెకి ఏదో ఉపశమనం చేసిన తర్వాత ఆమె చల్లారుతుంది తప్ప ఆమె మీదకి వస్తుంది. ఈ బోనాల టైంలో ఎక్కువ వస్తుంది. మనకు రంగం అని కూడా ఉంటుంది అక్కడ. పచ్చికుండ మీద ఎక్కడం, తర్వాత ఆమె చెప్పడం, భవిష్యత్తుని చెప్పడం, ఇదంతా మనకు జరుగుతున్నది, కనిపిస్తూ ఉంటుంది. అందుకని నమ్మాలి మనం కూడా, తప్పదు. అంతే అంతే. అయితే అమ్మ ఇప్పుడు ఈ పోతురాజులు ఖచ్చితంగా బోనం ఎత్తుకొని తీసుకెళ్తున్నారంటే పోతురాజులు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్ళు లేనిది ఇంకా అసలు ఈ బోనాల ఉత్సవం కంప్లీట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకనమ్మా సంబంధం ఏంటి దీనికి? అమ్మవారికి తీసుకొని వెళుతున్నప్పుడు ఎస్కార్ట్స్ అన్నమాట. ఒక మినిస్టర్ పోతుంటేనే వెనక ఎస్కార్ట్ ఉంటారు వాళ్ళ వెనుక. అట్లానే అమ్మవారికి వెళుతున్నటువంటి బోనం వెనుక వాళ్ళు మేము కూడా వస్తున్నాం. అక్కడ దక్షయజ్ఞంలో ఎప్పుడైతే అమ్మవారు పడి అగ్నికి ఆహుతి అవుతుందో అప్పుడు పోతరాజులను పంపిస్తాడు స్వామి. పంపించి అక్కడంతా కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు లేకుండా వాళ్ళనందరినీ కూడా సంహరించి రమ్మని చెప్పేసి, అందుకని అమ్మవారికి ఒక సురక్షితంగా బోనం తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అమ్మవారు ఎక్కడ పోతే అక్కడ ఆమె వెంట చెలికత్తెలు ఎట్లా ఉంటారో పోతరాజులు కూడా బాడీ గార్డ్స్ లాగా ఉంటారు. అందుకని వాళ్ళు వెళ్ళడం, తర్వాత అమ్మవారికి మాంసనిష్ట, రక్తనిష్ట అని అంటుంటారు కాబట్టి ఆ రక్తంలాగా కొట్టుకోవడం, వాళ్ళు ఆ కొరడాలతో కొట్టుకుంటూ వెళుతుంటారు. అది కూడా విన్యాసాలు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ అమ్మవారికి సమర్పించడం. అమ్మ ఏ ఆలయంలో చూసినా మనకు బ్రాహ్మణులు పురోహితులుగా ఉంటారు, కానీ గ్రామ దేవతల ఆలయాల దగ్గరికి వచ్చేసరికి కుమ్మరి వాళ్ళు ఎక్కువగా మనకు అక్కడ ఈ విధానం అంతా ఆచరిస్తూ కనిపిస్తారు. ఎందుకనమ్మా అలా? అంటే ఇక్కడ శిష్టాచారంతో చేసేటువంటి పూజలకు షోడశోపచార పూజ, శిష్టులకు బ్రాహ్మణులు, ఆచార్యులు, పండితులు ఎవరినో కూర్చోబెడతారు. కానీ ఇది గ్రామదేవతల దగ్గర వాళ్ళు ఒక్కొక్కసారి గ్రామంలో చివరికి ఇప్పుడు బోనాలప్పుడు ఏం చేస్తారు, కోళ్లను, గొర్రెలను, మేకలను కూడా కోసుకుంటారు. ఆ పని వీళ్ళు ఆచార్యులు చేయలేరు. అందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆ ఇంటి పూజారులు అని ఉంటారు. వ్యవస్థ ఎప్పటి నుండి ఉన్నారు, వాళ్ళు ఏ కాలం నుండి వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వస్తున్నారు కాబట్టి, తరతరాల నుండి వస్తున్నారు కాబట్టి ఊరి బయట ఈ బోనం పోసినప్పుడు బలి పెడుతుంటారు. ఆ బలి చూడడం, బలి పెట్టడం అనేటువంటిది వాళ్ళు మాత్రమే చేస్తారు. వేరే వాళ్ళు చూడడానికి గర్భవతులైనటువంటి వాళ్ళు, పెళ్లి కుదిరినటువంటి అమ్మాయిలను కొంతమందిని పోనివారు అన్నమాట ఆ బలి పెట్టినటువంటి ప్రదేశానికి. అందుకని చెప్పేసి ఊరి బయట ఉంటుంది కాబట్టి, పొలిమేరలో ఉంటుంది కాబట్టి పోలేరమ్మ, అక్కడ ఎల్లమ్మ సరిహద్దుల్లో ఉంటుంది కాబట్టి
అందుకని వాళ్ళు 9 మంది అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పేర్లతోనే మనకు కట్ట మైసమ్మ అని, బంగారు మైసమ్మ ఎన్నో పేర్లతో ఉన్నాయి. మనకు కనిపిస్తూ ఉంటాయి. అవును. అదేంటి అంటే అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళు వాళ్ళు, లక్ష్మీదేవి యొక్క సోదరి మండలి కాబట్టి వాళ్ళ పద్ధతిలోనే అక్కడ చేస్తుంటారు. ఈమె ఎట్లా కాపాడుతుంటుందో, ఈమె ఎప్పుడు వచ్చి కాపాడడానికి ఈమె రాలేదు. అందుకని వాళ్ళు మాత్రం అక్కడ ఉంటారు కాబట్టి, ఆ పొలిమేరులో ఉంటారు కాబట్టి లోకల్ ప్రజలను ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు కాపాడుతుంటారు. ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి